ఈ లోకంలో కనబడే తోడు నీడలన్నీ అవి తాత్కాలికమైనవండి. ఈ తోడు లేని మానవునికి, నీడ లేని మానవునికి ఒక బలమైన దేవుని తోడు కావాలి, నీడ కావాలి. ఆ దేవుడు శాశ్వతుడైన దేవుడు గనుక, ఆయన నిరంతరము నిలిచే దేవుడు గనుక, ఆయన సజీవుడైన దేవుడు గనుక, ఆదియు అంతము అల్ఫా ఒమేగా అయిన దేవుడు గనుక ఆయన తోడు కావాలి మానవునికి. అందుకే యేసుక్రీస్తు ఇమ్మానుయేలు తోడుగా ఉండడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. మతాన్ని స్థాపించడానికి కాదు, కులాన్ని స్థాపించడానికి కాదు, ఆయనకంటూ ఒక వేదిక వేసుకొని ఆ వేదిక మీద ఆయన ఫిట్ అయి సెట్ అయిపోవడానికి కాదు, లేకపోతే ఒక తెగని, ఒక గ్రూపుని, ఒక గుంపుని ఏర్పాటు చేసుకొని ఆయన జేజేలు కొట్టించుకోవడానికి కాదు, రాజుగా నిలిచి ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది అన్నట్లుగా రుజువుపరచుకోవడానికి కాదు యేసయ్య వచ్చింది. యేసయ్య ఎందుకు వచ్చాడు? తోడు లేని నీకు నీడగా ఉండడానికి వచ్చాడు. ఒంటరిగా ఉన్న నీతో జంటగా బ్రతకడానికి వచ్చాడు. నీ గుండె గుడిలో నివసించడానికి, గుండె లోతుల్లో నిక్షిప్తం కావడానికి, నీ చేతిని పట్టుకొని వెన్ను తట్టి నీకు గమ్యం చూపడానికి దేవాతి దేవుడు లోకానికి వచ్చాడు.